హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్ చెలు. ఈరోజు మన వీడియోలో పప్పుచారు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏదైనా తక్కువ టైంలో వంట చేయాలి అనుకున్నప్పుడు కానీ లేదా కూరగాయలు లేనప్పుడు కానీ ఇది ట్రై చేయొచ్చు. సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ తృప్తిగా తింటారు. పప్పుచారుకి చిన్న కప్పుతో 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఇది 100 గ్రాముల కందిపప్పు. ఇది ఒకసారి పక్కన పెట్టేసుకొని ఈ లోపల చింతపండు నానబెట్టుకుందాం. 100 గ్రాముల కందిపప్పుకి చిన్న నిమ్మకాయ అంత చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. చింతపండుని బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మనం పప్పు ఉడికించుకునే లోపల ఇది నానుతుంది. పప్పు ఇలా బాగా కడుక్కొని 1 కప్పు కందిపప్పుకి అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నీళ్ళకు కొలతేముండదు, మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను. మీరు పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ నీళ్లు పోసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు, మీడియం సైజ్ టమాటో 1, ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజ్ ఉల్లిపాయ 1, ఉల్లిపాయ టమాటో మరీ ఎక్కువేం అవసరం ఉండదండి. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు, 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 4-5 విజిల్స్ రానివ్వాలి. అంటే పప్పు మెత్తగా ఉడకాలి. పప్పు ఎంత మెత్తగా ఉడికితే పప్పుచారైనా సాంబార్ అయినా రెండు చాలా బాగుంటాయి. నేను 5 విజిల్స్ రానిచ్చానండి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. చూడండి పప్పు ఎంత చక్కగా ఉడికిందో. ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే కనుక ఇంకొక విజిల్ రానివ్వచ్చు. ఇప్పుడు పప్పు గుత్తు కానీ ఇలాంటి మ్యాషర్ కానీ తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. మనకి పప్పు కనిపించేలా ఉంటే బాగుండదు. ఈ లోపల చింతపండు కూడా బాగా నానింది. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనం ముందుగా ఉడికించుకున్న పప్పులో వేసుకోవాలి. మీకు అంతగా పులుపు ఎక్కువ అవుతుందేమో అని డౌట్ ఉంటే మొత్తం అంతా వేసుకోవద్దు. ముందు సగం పులుసు వేసుకొని సగం పక్కన పెట్టేసుకోండి. రుచి చూసుకొని అంతగా పులుపు తక్కువైంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ బెల్లం వేసుకోవాలి. బెల్లం ఖచ్చితంగా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. మీకు అస్సలు తీపి అనిపించదు. పులుపు అనేది తెలియకుండా చేస్తుంది బెల్లం వేయడం వల్ల. అలాగే పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 7-8 నిమిషాల పాటు మరగనివ్వాలి. చూడండి ఇది మరుగుతూ మొదలైంది కదా. ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని మీకు పులుపు తగ్గినా ఉప్పు తగ్గినా వేసుకోవచ్చు. చూడండి ఇది ఇలా బాగా మరిగింది కదా. ఈ విధంగా ఉండాలి. పప్పుచారు ఇలా ఉంటే సరిపోతుందండి. ఇంతకన్నా చిక్కగా ఉండకూడదు, ఇంతకన్నా పల్చగా ఉండకూడదు. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఇది వేరుశనగ నూనె. నూనెతో పాటుగా చిన్న స్పూన్తో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకవేళ నెయ్యి వద్దు అనుకుంటే మానేయచ్చు. నూనె వేడయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు 8 తీసుకున్నానండి. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ వేసి వేయించుకోవాలి. పప్పు, పప్పుచారు, సాంబార్ వీటికి మీరు నూనెతో పాటుగా కొంచెం నేతితో తాలింపు పెట్టి చూడండి. కమ్మగా భలే ఉంటుంది ఆ ఫ్లేవర్. చూడండి పోపు ఇలా వేగింది కదా. ఇలా వేగాక మనం ముందుగా కాసుకున్న పప్పుచారంతా వేసుకోవాలి. మీకు ఏమన్నా చిక్కగా అనిపిస్తే కనుక కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు. పప్పుచారు బాగా చిక్కగా ఉన్నా కూడా బాగుండదండి, సాంబార్లా ఉండకూడదు. కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి ఇది ఇలా బాగా మరిగింది కదా. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది, ఇంతకన్నా చిక్కగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, పప్పుచారు తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఏ కూర కూడా అవసరం ఉండదు. దీంట్లో అప్పడాలు, వడియాలు, చల్లమిరపకాయలు లేదా గుమ్మడి వడియాలు వీటితో నంచుకొని తింటే భలే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.